ఆహాహా బాగుంది, చాలా బాగుంది. ఓ పక్కన మన పెద్దయ్యకు మంట కలిసి పోతుంటే, మన అధికారం చేయి జారిపోతుంటే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారా? తీసుకోండి. ఈ కర్రతో దాన్ని వాణ్ణి 4 తన్ని ఇంట్లో నుంచి బయటికి పంపండి. కోడళ్ళని కొంపలో నుంచి తరవడంలో నువ్వు మనగత్తేవు కదే, ఆ పనేదో నువ్వు చేస్తేనే బాగుంటుంది. అంటే ఏమిటి మీ ఉద్దేశం? కోడల మీద నేను చేయి చేసుకోవడం అంత బాగుండదు, ఎంతైనా ఆడపిల్ల కదా. అదే నువ్వైతే ఆ అమ్మాయి కరాటే చేస్తే నువ్వు కర్ర సాగు చేయొచ్చు. ఆడవాళ్ళు కొట్టుకున్నా ఎవరు ఆక్షేపించరు కూడా. అందుకని చెప్పేది విని. మీ బోర్డు సలహా నాకు అక్కర్లేదు. మీరు ఇక్కడ ముసుగేసుకొని కూర్చోండి, దాని సంగతి నేను తెలుస్తాను. నా సంగతి దానికి తెలియదు. అత్తయ్య, ఆడవాళ్ళ మనకి 190 గొడవలుంటాయి. అవన్నీ ఇప్పుడు ఎందుకు? ముందు టిఫిన్ తినండి. నేను తినను. తినరా? ససేమిరా తినను. మరి మీ సంగతి ఏమి మావయ్య గారు? ఆయన తినరు. నేను అడుగుతున్నది మిమ్మల్ని మావయ్య గారు. ఆయన తినరని నేను చెప్తున్నానుగా. ఆయనే కాదు, ఈ ఇంట్లో ఎవరు నీ చేతి వంట తినరు. అర్థమైందా? బాగుందమ్మా, చాలా బాగుంది. కళ్ళకద్దుకు తినవలసిన తిండిని ఇలా నేలపాలు చేయడం చాలా బాగుంది. కేవలం ఈ తిండి కోసమే కొన్ని వేల మంది ఆకలి చావులు చేస్తున్నారు. నువ్వు చేసిన ఈ పనికి ఏదో ఒక రోజు నువ్వు పశ్చాత్తాపడతావు. ఉండండి, నేను శుభ్రం చేస్తాను. ఆగండి, మనిషి అన్నాక కొంచెమైనా సిగ్గు ఉండాలి. మా అమ్మ తెలియదు, మా నాన్న తెలియదు, నేను కూడా తెలియదు. ఏం పాపం, మీ అందరికి అజిత్ రోగం వచ్చిందా? నోరు ముయ్యండి. మేమంతా ఆకలితో మలమల మాడిపోతుంటే మీరు మాత్రం తింటారా? అంటే మేము చచ్చినా పర్లేదన్నమాట. చస్తే చావండి. లోకంలో రోజు ఎంతో మంది చేస్తున్నారు. మీరు తిండి తినడం మానేయడం వల్ల దేశానికి లాభమే కానీ నష్టమే లేదు. మీరు తినడానికి వీలేదు అంతే. ఇదేమిటి, గడ్డివాము దగ్గర కుక్క తను తిందో ఆవును తిన్నివ్వదు అని మీరు తినకపోగా నన్ను కూడా తినొద్దంటారేమిటే? అంటే మేము కుక్కలమా? చచ్చా, పాపం వాటికి విశ్వాసం ఉంటుందే. అంటే మేము విశ్వాసాలు లేని వాడమా? అనవసరమైన ఆర్గ్యుమెంట్ ఎందుకు గాని, భోజనం బ్రహ్మాండంగా ఉంది. ఇంత రుచికరమైన పదార్థాలు నా జన్మలో తినదంటే నమ్ము. నువ్వు కూడా గబగబ 4 ముద్దలు లాగించేసి. చిచి, సిగ్గులేని మనుషులు. పాపం ఏదో ముసలాళ్ళు లేవే. నేను వాళ్ళని అంటలేదు, మిమ్మల్ని అంటున్నాను. మిమ్మల్ని ఏంటిదన్నా? నాకు సిగ్గులేదన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు. నాకు సిగ్గుంటే అత్తారింట్లో ఉండి మీ అందరి చేత మాట్లాడేందుకు పడతాను. అది సరే గాని పనికి ఎలాగూ సాయం చేయవు, కనీసం తిండికైనా సాయం పట్టు. ఆ పాపిస్ట్ దాని చేత చేసిన వంట నేను చస్తే తిన్ను. దేనికైనా అదృష్టం ఉండాలి. ఆహా, ఓహో, ఏం రుచి, ఏం రుచి. చిచి, హాయ్ డియర్. ఎక్స్క్యూజ్ మీ డార్లింగ్. హాయ్, నువ్వెప్పుడు వచ్చావు? నేను 9 లాంటి వాణ్ణి. అందమైన పువ్వులు ఎక్కడ ఉంటే ఎక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు వాలడం నా స్పెషాలిటీ. ఓ కమ్ ఆన్, మీట్ మై వుడ్ బి మిస్టర్ విజయ్, మై ఫ్రెండ్ మిస్టర్ మైలవరం మైనర్ బాబు. హలో, హౌ డు యు డు? అవును, ఈవేళ ఎప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? జోక్ చేస్తున్నావా? పొద్దున ఫోన్ చేసి రాత్రి నా సుడికొస్తానని చెప్పావుగా. నువ్వు ఎప్పుడొస్తావా అని ఎదురు చూశాను. మెరుపు లాంటి నీ అందం, చిరునవ్వులు చిందే నీ రూపం, ఓహ్, చూడకుండా ఉండలేక నేనే వచ్చేసాను డార్లింగ్. ఐఎమ్ సారీ, నువ్వు ఫోన్ చేసిన విషయమే మర్చిపోయాను. కాబోయే భర్త సెలక్షన్ లో బిజీ అయిపోయి బాయ్ ఫ్రెండ్ నే మర్చిపోయి ఉంటావు. నో, అలాంటిదేం లేదు. అయితే పద వెళ్దాం, నీకోసం స్కాచ్ తెప్పించాను. 1 minute విజయ్ డార్లింగ్, నేను మా ఫ్రెండ్ తో వెళ్తున్నాను. రాత్రి వచ్చేసరికి ఆలస్యం కావచ్చు. మీరు భోజనం చేసి పడుకోండి. ఓకే, బాయ్. కమ్ ఆన్. అమ్మా, నాన్న, నేను ఇంట్లో పుట్టి పెరిగిందాన్ని. అది నిన్న కాక మొన్న వచ్చింది. నన్ను ఇంట్లో తరవేళ చూస్తుందమ్మా. నేనేదో పరాదాల్లో మాట్లాడుతుంది. నేను ఇంటికి చుట్టానట. చుట్టం చూపుగా వచ్చిందని ఇక్కడే తీసుకు వేస్తే ఎలా? మీ అత్తారింటికి పోంటుందమ్మా. అంత మాట ఉందా? దాని సంగతి ఇప్పుడే తెలుస్తాను.
నువ్వు ఉత్తినే తొందరపడి వెళ్ళకే. ముక్కు ముఖం ఏకం అయ్యేటట్టు కొట్టినా కొడుతుంది నీ కరాటే కోడలు. ఆ విషయం ఏమిటో వాడిని అడుగుతాను. రే గోపి, నాన్న ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? పొరపాటున పచ్చిమిరపకాయ కానీ కొరికేసావా? ఏమిట్రా ఇదంతా? ఏదంతా? ఓహో, ఇంట్లో జరుగుతున్న మార్పులా? అన్ని సరిగ్గానే జరుగుతున్నాయి. కాంచనా ఈ ఇంటి ఆడబడుచురా. దానికి కూడా ఈ ఇంట్లో సమానమైన హక్కు ఉంది తెలుసా? ఝాన్సీ కరెక్ట్ గానే చెప్పింది నాన్న. అక్క బావ మన చుట్టాలే కదా. కాదు, ఈ ఇంటి మీద ఆస్తుల మీద మీకెంత హక్కుందో కాంచనకు కూడా అంతే హక్కుంది. ఆ సంగతి నువ్వు తెలుసుకోవడం చాలా మంచిది. ఓకే ఓకే, ఒప్పుకుంటున్నాను. కానీ అక్క ఇంట్లో అందరిలానే ఉండాలి కదా. ఇంటి పనుల్లో తను సహాయం చేయాలి కదా. బావ చేత తను చేయించే పనులు న్యాయంగా తనే చేయాలి కదా. ఆహా, పనులన్నీ చేస్తుంటే నీ పిల్ల కాలమే కాలంతో కూర్చుంటుందా? నా సంగతి మీకెందుకు అర్థం మొగుడు గారు? అన్నయ్య మాత్రం ఈ రోజు నుంచి ఏ పనులు చేయాలో ఆ పనులు మాత్రమే చేస్తారు. కరెక్ట్. ఓకే. సమ్మలక్కడి చెల్లి, కరెక్ట్ గా చెప్పావు. ఇవాళ నుంచి ఇంటి పనులన్నీ ఆడవాళ్ళు, బయట పనులన్నీ మగవాళ్ళు చేస్తారు, అంతే. బావా, నువ్వు అర్జెంట్ గా రెడీ చేస్తే నీకు బ్రహ్మాండమైన ఉద్యోగం ఇప్పిస్తాను. ఉద్యోగమా? అవును. ఆహా, ఎన్నాళ్ళకి నాకు స్వతంత్రం వచ్చింది? వంటిల్లోది బయట ప్రపంచంలోకి వచ్చి 15 సంవత్సరాలు అయింది. ఆహాహా, ఓహోహో. సరే, 2 నిమిషాలు త్వరగా వచ్చాయి. 2 నిమిషాలు 3 నిమిషాలు అంటే నాకు తెలీదు. ఒక అరటికాయ కోసేంత టైంలో వచ్చేస్తాను. సరే బావా, తొందరగా రా. ఓకే ఓకే. ఆర్యపుత్రి, ఏంటి హరిపుత్ర? నాకు ఒక గ్లాసు తేయాకు రసం ఇచ్చేదరా? గంట క్రితమేగా ఇచ్చాను. ఇచ్చావు, మ్. కానీ అది సమ్మలక్కడి జిల్లి అయిపోయింది. ప్లీజ్. అయితే పదండి. చూసారా చూసారా ఆ విధవ చేసే పనులు? పెత్తనం అంతా వాడి చేతుల్లోకి తీసుకుని మనల్ని బయటికి పంపించాలని చూస్తున్నాడు. నువ్వేం దిగులు పడకే. మన పెద్దాడ ద్వారకా ప్రసాద్ గారు అమ్మాయిని పెళ్లి చేసుకుని 10 లక్షలు తీసుకురాని చెబుతా వీడి పని. అప్పుడు వీడిని ఏం చేస్తానో చూడు. నాన్న ఆ 10 లక్షలు 2 లక్షలు నాకు ఇవ్వాలి, ముందే చెప్తున్నాను. ఆ? గోపి, ఆ, గోపి, నేను రెడీ. పద. ఆ. ఇదిగో. ఆ. బావా, ఏంటిది? టకింగ్. టకింగా? నిన్నలా తీసుకెళ్తే ముందు నా ఉద్యోగం సమ్మలక్కడి జిల్లింగ్. ఆ? ఆ కాళ్ళకి చెప్పులేయి. ఈ ఇంటికి వచ్చాక చెప్పు దెబ్బలు తిండవు కానీ చెప్పులు వేసుకుని పాపాను ఎక్కడ పోయాను? సరే, నేను కొనిపెడతాను పద. చెప్పులా? రెండును. ఓకే. ఆర్యపుత్రి, ఏంటి హరిపుత్ర? మరి నాకు సెలవా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. గుడ్ మార్నింగ్ మేడం, మే ఐ కమ్ ఇన్? వెరీ వెరీ గుడ్ మార్నింగ్, ప్లీజ్ కమ్ ఇన్. మా బావగారికి ఉద్యోగం కావాలని చెప్పాను. ఈయనే మా బావగారు. నమస్కారం అండి. నమస్తే, కూర్చోండి. 1 మినిట్, అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ. గోపి, తుమ్ము వస్తుంది. తుమ్మకు, కంట్రోల్ చేసుకో. అమ్మో, తట్టుకోలేకపోతున్నాను. తుమ్మేస్తే కానీ మనశ్శాంతి ఉండదు. నువ్వు తుమ్మేవంటే ఆవిడికి చేరుండదు. ఆ తర్వాత నీకు ఇవ్వడానికి ఉద్యోగం ఉండదు. నా వల్ల కాదు. అయితే బయట వెళ్తుము. ఆ? ఆయనేంటి అలా పారిపోయారు? అది మేడం, అది ఏంటి ఆడవాడు, ఏం జరిగింది అక్కడ? ఏం లేదు మేడం, నేను తుమ్మాను, వాళ్ళు కంగారు పడిపోయారు. తుమ్మితే కంగారు పడ్డారా? వై? అది ఏమిటి? మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ తెప్పించండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. పద. నాది కూడా థ్యాంక్స్ మేడం. అమ్మా అమ్మా అమ్మా, ఏమిటమ్మా, ఏమైంది నా తల్లి? అవును, గోపి కూడా ఇంట్లో లేడు. ఇదే మంచి టైము, చెప్తా దాని పని. గట్టిగా అరవు. అమ్మో అమ్మా, గట్టిగా అరవే. అమ్మో అమ్మా, చెయ్యి కాలిందా? అమ్మో అమ్మా, చెయ్యి కాలిందా? అమ్మా
అయ్యో ఏమైందమ్మా? ఏం కాలేదత్తయ్య, నీళ్లు వేడిగా ఉంటే కొంచెం చన్నీళ్ళు కలిపితే సరిపోతుంది. ఇలా మండ నువ్వు నాశనమైపోను, నా చేతి తగలబడతావేంటే? దెయ్యం, పిశాచి, రాక్షసి, అమ్మో అమ్మో